పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఏప్రిల్ 26వ తారీఖు ఆదివారం, 4th సండే ఆఫ్ ఈస్టర్. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 14వ వచనం మరియు 36వ వచనం నుండి 41వ వచనం వరకు. పునీత పేతురు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయం 20వ వచనం నుండి 25వ వచనం వరకు. ఈనాటి సువార్త పఠనం యోహాను సువార్త 10వ అధ్యాయం 1వ వచనం నుండి 10వ వచనం వరకు చదువుకుని ధ్యానించుదాం. గొర్రెల మంద దృష్టాంతం. నేను మీతో నొక్కి వక్కాణించుట ఏమనగా, గొర్రెల దొడ్డిలోనికి ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కి వచ్చేవాడు దొంగయు దోపిడిగారి అయి ఉన్నాడు. ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కావలివాడు వానికి తలుపు తీయును. గొర్రెలు వాని స్వరమును గుర్తించును. అతడు తన గొర్రెలను పేరు పేరున పిలిచి బయటకు తోలుకొని పోవును. తన గొర్రెలను అన్నింటినీ బయటకు తోలుకొని వచ్చిన పిదప వాడు వానికి ముందుగా నడుచును. గొర్రెలు వాని స్వరమును గుర్తించును కనుక వాని వెంటనే పోవును. అవి పరాయి వాని స్వరమును ఎరుగవు కనుక అవి వాని వెంట వెళ్ళక దూరముగా పారిపోవును. యేసు వారికి దృష్టాంతమును వినిపించును, కానీ ఆయన చెప్పుచున్నదేమో వారు గ్రహింపలేకపోయేరి. మంచి కాపరి. అందుచే యేసు మరలా ఇట్లు చెప్పెను, గొర్రెలు పోవు ద్వారమును నేనే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నాకు ముందుగా వచ్చిన వారు దొంగయు దోపిడిగాండ్రు. గొర్రెలు వారి స్వరమును ఆలకింపలేదు. ద్వారమును నేనే. ఎవడిని నా ద్వారా ప్రవేశించిన ఎడల వాడు రక్షణ పొందును. అతడు వచ్చుచు పోవుచు ఉండును. వానికి మేత లభించును. దొంగవాడు దొంగిలించుటకు, హత్య చేయుటకు, నాశనం చేయుటకు మాత్రమే వచ్చును. నేను జీవమునిచ్చుటకును దాన్ని సమృద్ధిగా ఇచ్చుటకును వచ్చి ఉన్నాను. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రియ స్నేహితులారా, మరి ఈనాటి మొదటి పట్టణంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క పట్టణం పెంతెకొస్తు పండుగ రోజున యేసు ప్రభు యొక్క శిష్యులు పవిత్రాత్మను పొంది మరి వారు వివిధ భాషల్లో మాట్లాడటం, అదేవిధంగా పేతురు గారు లేచి మరి ప్రసంగించటం మనం ధ్యానిస్తూ ఉన్నాం. రమారమి 3000 మంది జ్ఞానస్నానం పొందారని ఈనాటి మొదటి పట్టణం తెలియజేస్తూ ఉంది. అయితే ఈ మొదటి పట్టణంలో మనం ఏం నేర్చుకోవాలి అంటే, దేవుని వాక్కు మన దగ్గరికి వచ్చినప్పుడు మనం దాన్ని హృదయం నిండా ఆనందించి సంతోషిస్తూ ఆ వాక్యాన్ని మనం పదిలపరుచుకోవాలి. అంతేకాదు, మనం ఆ వాక్యం ద్వారా ఇతరులను బ్రతికించాలి. ఆ వాక్యం ద్వారా విన్నటువంటి వాక్యం మనల్ని ప్రేరేపించి ఇతరులను కూడా ప్రేరేపించినట్లుగా మనం ప్రవర్తించాలి. అదే విషయాన్ని ఈనాడు పేతురు గారు చేశారు. దేవుని చేత బోధింపబడి ఉన్నాడు. మరి వాక్యాన్ని ధ్యానించాడు. మరి ఆ వాక్యం హృదయంలో నింపుకోవడానికి ప్రభు ఆత్మశక్తినిచ్చాడు. ఆత్మశక్తిని పొందినటువంటి పేతురు ఊరికే కూర్చోలేదు. మరి గంభీరమైనటువంటి స్వరంతో ఆత్మీయ ప్రసంగం ఆనాడు చేయటం వల్ల 3000 మంది జ్ఞానస్నాన్ని పొందారని మనకు వాక్యం తెలియజేస్తుంది. అదేవిధంగా రెండో పట్టణం కూడా తెలియవస్తుంది. ఏమిటి అనగా, ప్రభువే మనకి ఒక మంచి కాపరిగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనకి ఈనాడు రెండో పట్టణం కూడా తెలియజేస్తూ ఉంది. ఆత్మల యొక్క కాపరి అని, ఆయన మనల్ని ఆత్మలను పోషించును అని రెండో పట్టణం మనకి తెలియజేస్తూ ఉంది. ప్రియ స్నేహితులారా, మరి ఈనాటి సువార్త పట్టణం మనకేమి తెలియజేస్తూ ఉంది అంటే, మంచి గొర్రెల కాపరి రూపాంతకాన్ని మనకు ఈనాడు ధ్యానించమని ఈ యొక్క పట్టణాన్ని మన ముందు ఉంచుతుంది. ఈ వాక్యాల్లో యేసు ప్రభు తనను మంచి గొర్రెల కాపరిగా పరిచయం చేస్తాడు. దేవుని ప్రజలు ప్రేమతో కాపాడే కాపరి రూపంలో ఆయన మన ముందుకు వస్తాడు. కాపరి తన గొర్రెలను పేరు పెట్టి పిలుస్తాడు. అలాగే
ప్రభు ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా తెలుసుకొని ప్రేమతో పిలుస్తాడు. ఇది మనకు దేవునితో ఉన్న సన్నిహిత సంబంధాన్ని గుర్తు చేస్తుంది. ద్వారం అనే అర్థం యేసు నేనే గొర్రెల ద్వారం అని చెబుతాడు. అంటే ఆయన ద్వారా మాత్రమే రక్షణలోనికి ప్రవేశం ఉంటుంది. కథోలిక బోధన ప్రకారం క్రీస్తు ద్వారా కృప లభిస్తుంది మరియు అభ్యంగనాలు కూడా ఈ ద్వారా మనకు జీవమిస్తాయి. ఆయన లేకుండా మన ఆధ్యాత్మిక జీవితం పూర్తి కాదు. మరి దొంగలు మరియు అబద్ధ ఉపదేశాలు. ఈ భాగంలో దొంగలు, దోపిడీదారులు అని చెప్పబడిన వారు తప్పుడు మార్గాలను చూపేవారిని సూచిస్తాయి. ఇవి మనలను దేవుని నుండి దూరం చేయడానికి ప్రయత్నిస్తాయి. కాబట్టి మనం ఎల్లప్పుడూ క్రీస్తు స్వరాన్ని వినే హృదయం కలిగి ఉండాలి. గొర్రెల కాపరి స్వరాన్ని గుర్తించడం అని ప్రభు అంటూ ఉన్నారు. గొర్రెలు కాపరి స్వరాన్ని తెలుసుకుంటాయి. మన జీవితంలో కూడా ప్రార్థన, వాక్య ధ్యానం, అభ్యంగనాల ద్వారా ఆయన స్వరాన్ని వినగలుగుతాం. ఇది విశ్వాస జీవితంలో ప్రధాన అంశం. సమృద్ధి జీవిత వాగ్దానం. నేను వచ్చిందే వారు జీవం పొందుటకే కాదు, సమృద్ధిగా పొందుటకే అని యేసు ప్రభు చెబుతూ ఉన్నాడు. ఇది కేవలం భౌతిక జీవితం కాదు, ఆధ్యాత్మిక ఆనందం, శాంతి, నిత్య జీవం గురించి మరి ఈ యొక్క వాక్య దృక్కోణంలో ప్రభు మనతో ఐక్యమై జీవించమని వాగ్దానం చేస్తూ ఉన్నారు. భద్రత మరియు రక్షణ. యేసు ద్వారా ప్రవేశించువారు రక్షణ పొందుతారు అని చెప్తూ ఉన్నాడు. ఇది మనకు ఆయనలో ఉన్న భద్రతను గుర్తు చేస్తూ ఉంది. ప్రపంచంలో ఎన్నో భయాలు ఉన్నా క్రీస్తులో మనకు నిజమైన శాంతి ఉంటుంది. కాపరి నాయకత్వం. మంచి కాపరి ముందుగా నడుస్తాడు. గొర్రెలు ఆయనను అనుసరిస్తాయి. ఇది నాయకత్వానికి గొప్ప ఉదాహరణ. క్రీస్తు మనకు మార్గదర్శి. మనము ఆయన అడుగు జాడల్లో నడవాలి. ఇది శిష్యత్వపు యొక్క మూలం, మనకు పిలుపు. ఈ వాక్యాలు మనకు ఒక ఆహ్వానం. క్రీస్తును వినడం, ఆయన ద్వారా జీవించడం మరియు ఇతరులకు కూడా ఆ మార్గాన్ని చూపించటం. మనకు కూడా చిన్న కాపదారుల ఇతరులను ప్రేమతో నడిపించాలి. మరి ఈనాటి ఈ యొక్క 4వ ఆదివారంలో మనం ఏ విధంగా నడుచుకోవాలో ప్రభు మనల్ని ధ్యానించమని ఈ యొక్క వాక్యాన్ని ఇచ్చి ఉన్నారు. మరి ఆయన స్వరాన్ని వినటానికి సిద్ధంగా ఉన్నామా లేదా అనేటువంటి విషయం ప్రతి ఒక్కరిపై ఆధారపడి ఉంది. ఆయన పిలిచినప్పుడు, ఆయన స్వరాన్ని విన్నప్పుడు మనం ఏ విధంగా ప్రభువుకి జవాబు ఇస్తూ ఉన్నాం. మరి ప్రభువు పేరు పెట్టి పిలుస్తాడా, మీరు విన్నారా అని ఒక ప్రశ్నలు మనలో రేకెత్తించవచ్చు. వాక్యం చదువుబడుతున్న ప్రతిసారి, వాక్యం చెప్పబడుతున్న ప్రతిసారి ప్రభు మనతోనే మాట్లాడుతూ ఉన్నారు. ఆయన వాక్యాన్ని మనకు వినిపిస్తూ ఉన్నారు. మరి మనకి వినటానికి చెవులు ఉన్నాయా? అర్థం చేసుకోవడానికి మనస్సు ఉందా? మరి దాన్ని పదిలపరుచుకోవడానికి మంచి హృదయం ఉందా అని మనం పరీక్షించుకోవాలి. ఒకవేళ మనం ప్రభు వాక్యం పట్ల వ్యతిరేకంగా ఉన్నట్లయితే, ప్రభు వాక్యం పట్ల నిర్లక్ష్యంగా ఉన్నట్లయితే ప్రభుని క్షమించమని అడిగి వేడుకుందాం. మరి జ్ఞానంనిచ్చే వాక్యం, దయని ఇచ్చే వాక్యం, ప్రేమను పంచే వాక్యాన్ని గుండెల నిండా నింపుకుందాం. ఆ దయగల దేవుడు మనలందరినీ దీవించమని వేడుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. పరలోక తండ్రివైన దేవ, మంచి కాపరిగా ఉన్న ప్రభువా, యేసుక్రీస్తు ద్వారా నీవు మాకు చూపిన అపార ప్రేమ కృతజ్ఞతలు చెల్లించున్నాం. మా హృదయాలను నీవు తాకి నీ స్వరాన్ని వినే వినయాన్ని మాకు ప్రసాదించండి. మా బలహీనతల్లో మమ్మల్ని బలపరిచి, సందేహాల్లో మాకు మార్గం చూపండి. ప్రభువా, మమ్మల్ని నీ కృపలో నిలబెట్టండి. నీ చిత్తానికి విధేయులుగా జీవించే శక్తిని ఇవ్వండి. ప్రలోభాల మధ్య మమ్మల్ని కాపాడి నీ సత్యంలో నడిపించండి. నీ ప్రేమను ప్రపంచానికి పెంచే సాధనాలుగా మమ్మల్ని మలుచుకొనండి.
పవిత్ర ఆత్మదేవ మా హృదయాల్లో అగ్ని రగిలించి విశ్వాసాన్ని పునరుద్ధరించండి. సేవలో ఆనందం, త్యాగంలో బలం, ప్రేమలో పరిపూర్ణత మాకు అనుగ్రహించండి. దయగల దేవ, కృప కలిగిన మా తండ్రి, ఈ యొక్క ఆదివారాన్ని మమ్మల్ని అందరినీ కాచి కాపాడమని, మా కుటుంబాలను, మా యొక్క బిడ్డలను దీవించి ఆశీర్వదించమని, అనుదినం మీ స్వరాన్ని వినే భాగ్యం మాకు దయచేయమని, మీరే మా మంచి కాపరిగా మా జీవితంలో ఉండి మా యొక్క కుటుంబాలను నీ వైపు నడిపించమని ఈ ప్రార్థన మన ఆదుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.